ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నిబంధన చేసుకుని దానికి నిబంధన పత్రానికి ముద్ర వేయుట అనేది ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. నిబంధన యొక్క షరతులు మనం ఈరోజు తెలుసుకుందాం. నిబంధన పత్రమునకు ముద్రలు వేసిన వారి పేర్లు మనం చూసాం. అధికారులు, యాజకులు, లేవీయులు, ప్రధానులు ముద్ర వేశారు. ఈ నిబంధన యొక్క షరతులు మనం చూస్తున్నాం. అందులో మేము దేవుని ధర్మశాస్త్రానికి విధేయులమవుతామని, దేశ జనులతో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకునుట, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటా, ఈ విషయాలు మనం గత దినం ధ్యానం చేశాం. 30వ వచనంలో మనం చూస్తే, మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమనియు మేము దేశ జనులతో వియ్యమందము అని తీర్మానం చేసుకున్నారు. ద్వితీయోపదేశకాండంలో కూడా దేవుడు వారికి సెలవిచ్చారు. దేవుడు వారితో చెప్పింది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 7:3లో, నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు అని ఖచ్చితంగా ప్రభువు చెప్పారు. ముందే చెప్పారు. కాబట్టి ఈనాడు విశ్వాసుల యొక్క వివాహాలు ప్రభువునందు మాత్రమే జరగాలి. ప్రభువునందు మాత్రమే జరగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం చదివితే, భార్య తన భర్త బ్రతికి ఉన్నంతకాలం బద్ధురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకు ఇష్టమైన వారిని పెండ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రులై ఉండును, కానీ ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14లో మనం చదువుతాం కదా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అని. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. ఎందుకంటే 15:33లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని మనం చదువుతాం. కాబట్టి వివాహాల విషయంలో నేటి దినాల్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. 31వ వచనంలో మనం చూస్తే, మన భాగంలో, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములనే కానీ అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున కానీ పరిశుద్ధ దినంలో కానీ వాటిని కొనకయుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయదుమనియు నిర్ణయించుకుంటుమి. ఇక్కడ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించుట, పరిశుద్ధ దినముగా పాటించుట మనం చూస్తున్నాం. ఈనాడు సంఘానికి ఇచ్చింది విశ్రాంతి దినము కాదు,
నిజస్వరూపము క్రీస్తులోనే ఉంది. విశ్రాంతి దినానికి నిజస్వరూపం క్రీస్తులోనే ఉంది. కాబట్టి మనం ఈనాడు ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్టు రొట్టెలో పాత్రలో పాలు పొందాలనేటువంటి విషయం ప్రభు మనకు అప్పగించారు. లోకాసు వార్త 22లో చూస్తాం కదా. లోకాసు వార్త 22, 19, 20 వచనాలు. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పింది. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 11వ అధ్యాయాన్ని మనం చూస్తే 23వ వచనం నుంచి, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు వారు ఆయన మరణాన్ని ప్రచురపరుస్తారు. కాబట్టి అయోగ్యంగా కాకుండా యోగ్యంగా ఆ రొట్టెను తినాలి, ఆ పాత్రలోనిది త్రాగాలి. పరీక్షించుకోవాలి ప్రతి మనుషుడు. అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగేవాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతాడు అంటున్నాడు. అందుకే అనేకులు మీలో బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు అంటారు. కాబట్టి మనల్ని మనం విమర్శించుకుంటూ మనం ప్రభు యొక్క బలలో పాలు పొందాలి. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే, బాకీదారుల బాకీలు వదిలివేస్తాము అని నిర్ణయించుకున్నారు. 7వ సంవత్సరం అన్నమాట. 7వ సంవత్సరం సునాద సంవత్సరం. వాళ్ళు బాకీలు వదిలివేస్తారు. ద్వితీయోపదేశకాండం 15లో ఆ మాట చెప్పారు. ఈనాడు మనం బీదల పట్ల కనికరాన్ని చూపాలి. బీదల పట్ల కనికరాన్ని చూపాలి. ప్రభు ముందే చెప్పారు. ఎప్పుడో ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో చూస్తే 7వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులు ఒకడు భేదవాడై ఉండిన యెడల భేదవాడని నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇవ్వాలి. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడు. భేదవాడని నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను. వానికి ఇచ్చినందున మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీ చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించు. బేదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. కాబట్టి బేదల పట్ల కనికరాన్ని చూపించాలి. సామెతల గ్రంథకర్త అంటాడు 19:17లో, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడంటాడు. 22వ అధ్యాయం 19వ వచనం చూస్తే 22:9 దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెనను అందును. 21వ అధ్యాయం 13వ వచనం చూస్తే
దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకునేవాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపబడడు. కాబట్టి ఈనాడు మనం కూడా మన సహోదరుల అవసరాల కొరకు మనం సహకరించవలసిన వారంగా ఉన్నాం. యోహాను మొదటి పత్రిక 3:16 అంటారు కదా, మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అంటారు. మనం మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులై ఉన్నాం. మాటతో నాలుకతో కాకుండా క్రియలతో సత్యముతో మనం ప్రేమించాం. మన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపకపోతే దేవుని ప్రేమ ఎలాగ నిలుస్తుంది అంటారు. ఇంకా మనం చూస్తే గలతీ పత్రికలో 6వ అధ్యాయం 9-10 వచనాలు. మనం మేలు చేయటందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాం. కాబట్టి ఆ రీతిగా మనం బీదల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మన భాగంలోకి వస్తే 32వ వచనం నుంచి, మనము మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరం తులం వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకున్నాం. మందిరమునకు సంబంధించిన అర్పణలు తెచ్చుట మనం చూస్తాం 32వ వచనం నుంచి 34వ వచనం వరకు. దేవుని మందిరపు సేవ నిమిత్తం ప్రతి సంవత్సరం తులం వెండిలో 3వ వంతు ఇస్తాము. ధర్మశాస్త్రంలో అయితే అరతులం ఇచ్చేవారు. నిర్గమకాండం 30వ అధ్యాయం 13వ వచనం నుంచి ఉంటుంది. నెహెమ్యా కాలంలో ప్రజల పేదరికమును బట్టి కాబోలు 3వ వంతు చేశారు. ఇక్కడ ప్రజలు పేదలని అర్పణలను బొత్తిగా ఎత్తివేయలేదు. ఆలయ సేవ సరిగా జరగాలంటే ప్రజలు అర్పణలు ఇవ్వాల్సిందే. అది వారి ఆధ్యాత్మిక క్షేమం దృష్ట్యా కూడా అవసరమే. మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించింది అంటాడు పౌలు గారు. వారి దాతృత్వం బహుగా విస్తరించింది. వారు ప్రభువునకు తమ్మును తాము అప్పగించుకున్నారు. అందుకే కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదివితే తమకున్న సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారట. ఇంకా మనం చూస్తే 33-34 వచనాలు మనం చూస్తే మందిర సేవ కొరకు అర్పణలు ఇవ్వడం మనం చూస్తున్నాం. నిత్య నైవేద్యం విషయంలో, నిత్యము అర్పించు దహన బలి విషయంలో, విశ్రాంతి దినముల విషయంలో, అమావాస్యల విషయంలో, నిర్ణయింపబడిన పండుగల విషయంలో, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలో, ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలుల విషయంలో, మన దేవుని మందిర పని అంతటి విషయంలో నిర్ణయం చేసుకున్నాం. మా పితరుల ఇంటి మర్యాద ప్రకారం ప్రతి సంవత్సరం నిర్ణయించుకున్న కాలంలో ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్నట్టు మా దేవుడిని యెహోవా బలిపీఠం మీద దహింపచేయుటకు యాజకుల్లో, లేవీలో, జనుల్లో కట్టెల అర్పణలను మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవాలన్న వారు చీట్లు వేసుకుని నిర్ణయించుకున్నారు. కాబట్టి వారు ప్రభువునకు తమ్ము తాము అప్పగించుకున్నారు. మందిర సేవ కొరకు వాళ్ళు అర్పణలు ఇచ్చారు. మందిరం యొక్క పని కొరకు ప్రత్యేకంగా అర్పణలు ఇవ్వాలి. దావీదు అతనితో కూడినటువంటి అధిపతులు విశేషంగా దేవుని మందిరానికి అర్పణలు ఇచ్చారు. దావీదు అయితే 6,000 మణుగుల ఓఫీరు బంగారం, 14,000 వెండినిచ్చాడు. అధిపతులు 30,000 మణుగుల బంగారం, 20,000 మణుగుల వెండి, 36,000 మణుగుల ఎత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును, రత్నాలను ఇచ్చారు. ఎంతగా వాళ్ళు ఇచ్చి అంటారు, దేవా అంతా నీదే కదా, నీవిచ్చిన దాంట్లో కొంత ఇచ్చాము అని చెప్తున్నారు. ఎంత దీనత్వం చూడండి. మందిరానికి ప్రత్యేక అర్పణలు ఇచ్చారు, కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు మామూలుగా తెచ్చే అర్పణలు యాజకులకు, లేవీలకు మాత్రమే ఇచ్చారు. ఈ దినాల్లో మందిరాలకు ఇవ్వాలన్నా, పేదలకు ఇవ్వాలన్నా ప్రత్యేకంగా ఇవ్వాలి. కానీ సంఘములో సేవకుడు పోషింపబడే దశమ భాగాల్లో ఉంది ఇవ్వకూడదు.
అపొస్తలుల కార్యములు 11లో మనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చూస్తే, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చారు. వారిలో అగబు అనే ఒక ప్రవక్త నిలబడి, భూలోకం అంతా గొప్ప కరువు రాబోతుంది అని ఆత్మ ద్వారా సూచించారు. అది క్లౌదియా చక్రవర్తి కాలంలో జరిగింది. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు కూడా తన శక్తి కొలది యూదులలో యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నారు. కాబట్టి మందిరాలకు పరిచర్యకు మందిరాన్ని నిర్మాణం కానీ పేదలకు కానీ ఇవ్వాలంటే మనం ప్రత్యేకమైనటువంటి కానుకలు ఇవ్వాలి. ఇంకా మనం చూస్తే 35వ వచనం నుంచి మన భాగంలో 35వ వచనం నుంచి మనం చూస్తే, యాజకులకు లేవీయులకు ఇవ్వాల్సినటువంటి అర్పణలు మనం చూస్తున్నాం. భూమి యొక్క ప్రథమ ఫలాలు, సకల వృక్షముల ప్రథమ ఫలాలు ప్రతి సంవత్సరం ప్రభు మందిరానికి తీసుకుని వచ్చేటట్లుగా నిర్ణయించుకున్నారు. ప్రథమ ఫలాలు. అలాగే మా కుమారుల్లో జ్యేష్ఠపుత్రుడు, మా పశువుల్లో తొలిచూలుడు, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినట్లు మా మందలలో తొలిచూలులు, మన దేవుని మందిరంలో సేవ చేయ యాజకుల వద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకున్నాం. ఇదిగాక ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు, సకల విధములైన వృక్ష ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల వద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతులు లేవీయుల వద్దకు తీసుకుని వచ్చినట్లుగాను, ప్రతి పట్టణంలో ఉన్న మా పంటలో 10వ వంతును లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకున్నాం. ప్రతిష్ఠితార్పణ, ప్రథమ ఫలములు, తొలిచూలులు, ప్రతిష్టార్పణలు యాజకునికి ఇవ్వాలి. అర్పణలు యాజకుల భాగాలు. అర్పణలో దేవునికి సమర్పించవలసింది సమర్పించగా, మిగిలినది యాజకులకు అవుతుంది. ఎందుకంటే యాజకులకి స్వాస్థ్యం లేదు. దేవుడే వారి స్వాస్థ్యం. ఇంకా వాళ్ళు మొదటి పిండి ముద్దను కూడా తీసుకొచ్చారట. మా పిండిలో ప్రథమ ఫలము అంటే 37వ వచనంలో అది యాజకునికి ఇవ్వాలి. ఇశ్రాయేలీల్లో 10వ వంతులన్నీ యాజకులకు లేవీయులకు ఇవ్వాలి. లేవీయులు కూడా వాటిని తీసుకుని దశమ భాగాన్ని దేవునికి అర్పించాలి. లేవీయులకు కూడా స్వాస్థ్యం లేదు, దేవుడే వారి స్వాస్థ్యం. కాబట్టి లేవీయులు దేవుని మందిరంలో పరిచారకులు. ఇశ్రాయేలీల అర్పణలన్నీ కూడా యాజకులకు లేవీయులకు ఇవ్వాలని మనం చూసాం. ఈ యాజకులు లేవీయులు ఈనాటి క్రొత్త నిబంధనలో సువార్థికులకు కాపురులకు పోల్చి మాట్లాడుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం మనం చూస్తే, ఆలయ కృత్యములు జరిగించువాడు ఆలయం వలన జీవనం చేయుచున్నాడు. వీళ్ళ లేవీయులు. బలిపీఠం వద్ద కనిపెట్టుకుని వారు యాజకులు బలిపీఠంలో పాలివారై ఉన్నారు. కాబట్టి ఈ నేటి దినాల్లో కాపురులకు సువార్థికులకు, వీళ్ళిద్దరూ కాపురులు సువార్థికులకు సాదృశ్యంగా ఉన్నారు. బలిపీఠం దగ్గర కనిపెట్టేవారు కాపురులు, యాజక ఆలయ కృత్యాలు జరిగించేవారు లేవీయులు. వీళ్ళు సువార్థికులకు కాపురులకు సాదృశ్యంగా ఉన్నారు. ఇంకా మనం చూస్తే యాజకులు బలిపీఠముతో పాలివారై ఉన్నారు. సువార్త ప్రకటించడమే వారి పని. చూడండి, నేటి దినాల్లో వారి ఉద్యోగాలు అన్నీ మానుకుని కాపురత్వం, సువార్థికత్వం ఈ రెండు జరిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది సంఘాన్ని కాయాలి, అటు అన్ని జనులైన వారికి సువార్తను ప్రకటించాలి. లేకపోతే ఎవరు మారుతారో చెప్పకపోతే. కాబట్టి వారికి స్వాస్థ్యం అంటూ ఏమీ లేదు, దేవుడే వారి స్వాస్థ్యం.
అలాగే ఈనాడు సువార్థికులు, కాపురులు కూడా దేవుడే వారికి స్వాస్థ్యం. దేవుడే వారికి స్వాస్థ్యం. ఇక్కడ యాజకునికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్లే. యాజకునికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్లే. ఇక్కడ పిండిలో ప్రథమ ఫలాన్ని కూడా తీసుకొస్తారంట. అలాగే మనం కూడా ఈనాటి దినాల్లో మనం భోజనం వండేటప్పుడు ఉదయం సాయంకాలం ఖచ్చితంగా ప్రథమ ఫలాన్ని మనం తీసి మనం సంఘానికి తీసుకొచ్చి సువార్థికులకు, కాపురులకు ఇవ్వాలి. ఇది వాక్యక్రమం. అలా మనం చేసినప్పుడు సువార్థికులకు, కాపురులకు పోషణ భారం లేకుండా వారిని పోషించిన వారం అవుతాం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.